వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ రెడ్డి, కర్ణాటక మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున, ఎంపీ ప్రభా మల్లికార్జున, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Making political speeches and creating objectionable claims and posting them on social media is strictly prohibited. Legal action will be taken against రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం నమో వెంకటేశాయ. April 2020 in Tirumalai, making political speeches and creating objectionable వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశ. జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఆంజనేయులు అంటున్నారు. మంచిగా కవర్ అయ్యేటట్టు చూడండి వచ్చేస్తుంది. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా, నిర్వహణ కూడా చాలా మంచిగా ఉన్నది. ఇంతమంది వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా దేవుని దయ వల్ల అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిష్టంగా ఉండాలని, ఇప్పటి మారిన కాలం మంచిగా కావాలని, అన్ని రకాల ప్రజలను కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, వాళ్ళతో పాటు మా తెలంగాణలో కూడా అన్ని పంటలు కానీ అన్ని వృత్తులు సక్రమంగా జరిగేలా వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని